హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మన వీడియోలో దాదాపుగా అన్ని ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ సంబంధించిన వీడియోస్ అయితే మనం చేస్తూ ఉంటాం ఫ్రెండ్స్. సో గత వీడియోలో మనం బ్యాంకింగ్లో ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ 3%, 6%, 7%, 8%, 12% అంటే మనకు పైసల్లో రూపాయల్లో ఎలా చేస్తామని ఒక వీడియో అయితే చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో వీడియో అయితే చాలా ఎక్కువ మంది చూశారు. నియర్లీ 18,000 వ్యూస్ అయితే వచ్చాయి. సో దానికి సంబంధించి మనం బ్యాంకింగ్లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది మనకు పర్సంటేజ్లో చేస్తారు ఫ్రెండ్స్. సో ఆ వీడియోలో క్లియర్గా మనం ఎంత పర్సంటేజ్ అయితే మనకి ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసాం. సో తర్వాత నెక్స్ట్ దానికి సంబంధించిన వీడియో పార్ట్ 2 అని కూడా మనం చేయాలని చేస్తున్నాం ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో ఎట్లా అంటే మనం 1,00,000 రూపాయలకి ఒక ఇంట్రెస్ట్ 6% అంటే ఎంత, 7% అంటే ఎంత, 8% అంటే ఎంత, 12% అంటే ఎంత, 24 అంటే మనం సింపుల్గా మనం ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి 1 మినిట్లో అని అయితే మీకు క్లియర్గా చెప్తా ఫ్రెండ్స్. దీని గురించి సపరేట్గా వీడియో కూడా చేస్తా, లెంత్ వీడియో. ఏం లేదు ఫ్రెండ్స్, మనం ఎప్పుడైనా బ్యాంకింగ్లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇయర్లీ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం 1,00,000 రూపాయలకి 7% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే సింపుల్ ఫ్రెండ్స్, అది 7,000 అంతే. అదేవిధంగా 8% అంటే 8,000. 100కి మనం ఎంత పర్సెంటేజ్ అంత పర్సెంట్ తీసుకోవాలి ఫ్రెండ్స్. అదేవిధంగా 12% అంటే 12,000, 24% 24,000 అంటే 1,00,000కి 24,000 అంటే మనకి 24% ఇంట్రెస్ట్. దాన్ని మనం బై 12తో క్యాలిక్యులేషన్ చేసుకుంటే మనకు మంత్ అనేది ఎంత పడుతుంది. అదేవిధంగా మనం గత వీడియోలో చెప్పినట్టు మనకి ఎంత పర్సెంటేజ్ అయితే 12%, 24,000 వస్తుంది, 24%. ఆ విధంగా పర్సంటేజ్ నుంచి అమౌంట్ నుంచి పర్సంటేజ్ ఎలా కన్వర్ట్ చేసుకోవడం క్లియర్గా ఈ 2 వీడియోల్లో లింకప్ వీడియోస్ ఫ్రెండ్స్ ఇవి చేస్తా. చూడండి, చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. బ్యాంకింగ్లో ఇంట్రెస్ట్ అనేది చాలామంది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి బ్యాంకింగ్ సంబంధించిన వీడియోస్, ఫైనాన్స్ ఎడ్యుకేషన్ వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.